హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం శ్రీ కావ్యకంఠ గణపతి ముని విరచితమైనటువంటి ఉమా సహస్ర స్తోత్రం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో చతుర్దశ స్తబకం, చతుర్దశతకం అంటే మనం ఈ 14వ స్తబకంలో 11 శ్లోకాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది ఉపగీతి వృత్తంలో. ఇందులో అంతా కూడా కాళీ, గౌరీ, కుండలిని, ఇంకా పరాశక్తి, వీటి గురించి మనకు చెప్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా మనం 11 శ్లోకాల్లో కుండలిని గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఇవాళ 12వ శ్లోకం నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం. కిన్ను సుకృతం మయా కృతమఖిలేశ్వరీ, కిం తపస్తప్తం క్రీడయసి మాం ప్రతిక్షణమానంద సుధానిధావంతః. అంటే సుధానిధౌ అంతః అని. కిం ను సుకృతం మయా కృతం అఖిలేశ్వరి, కిం తపః తప్తం క్రీడయసి మాం ప్రతిక్షణం ఆనంద సుధానిధౌ అంతః. ఇదేనండి, మనకి ఆనందం కలిగినప్పుడు కూడా అమ్మవారికి చెప్పాలి. ఇందులో కవి చూస్తారా, ఇందులో ఏం చెప్తున్నారంటే, అమ్మా సర్వేశ్వరి, నేను ఏమి పుణ్యం చేసుకున్నానో కదా, ఎంత దుష్కరమైన తపస్సు చేసి ఉన్నానో కదా, నన్ను నువ్వు అనుక్షణము కూడా అంటే నా మనస్సులో ఉంటూ ఆనంద అమృత సాగరమున నన్ను ఓలలాడిస్తున్నావు కదా అని కవి తన యొక్క ఆనందానికి కారణం అమ్మవారే అని తెలియచేస్తూ ఉన్నారు. క్షాంతం కిం మమ దురితం శాంతం కిం దేవి తే స్వాంతం అనుగృహ్ణాసి విచిత్రం మామప్యపరాధినాం ప్రథమం. క్షాంతం కిం మమ దురితం శాంతం కిం దేవి తే స్వాంతం అనుగృహ్ణాసి విచిత్రం మాం అపి అపరాధినాం ప్రథమం. ఇంకా అమ్మవారు తన గురించి చెప్తున్నారు చూడండి. అమ్మా తేజోమయి తల్లి, దోషులలో మొదటి వాడనైనటువంటి నన్ను కూడా నువ్వు చాలా ఆశ్చర్యంగా అనుగ్రహిస్తున్నావు కనుక నా పాపములను క్షమించావా, లేక నా విషయములో నీకు ఓర్పుతో శాంతి కలిగిందా అని. అంటే ఇది అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం అని. మనకి అపరాధ పరంపరతో కూడిన తల్లి తనయుణ్ణి ఉపేక్షించదు కదా అనేటువంటి శంకరాచార్యుల యొక్క దేవి అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని కూడా ఇక్కడ కవి ప్రస్తుతించడం జరిగింది. కాలే కాలే సంధ్యారూపా నోపాసితా భవతి, విచ్ఛిన్నః స్మార్తాగ్నిస్త్రేతా కుత ఏవ వహ్నీనాం. కాలే కాలే సంధ్యారూప న ఉపాసితా భవతి, విచ్ఛిన్నః స్మార్తాగ్నిః త్రేతా కుతః ఏవ వహ్నీనాం. అంటే శ్రౌత స్మార్త కర్మ అనుష్ఠానమునకు విధి విహితమైన కాలములయందు సంధ్యాస్వరూపిణి అయి ఉన్నటువంటి నిన్ను నేను ఉపాసించలేదు. అలాగే ఔపసనాగ్ని విచ్ఛిన్నమైనది, అగ్నిత్రయము విచ్ఛిన్నమైనది అని చెప్పేదేముంది అంటే, నాకు అటువంటి పరిజ్ఞానం కూడా లేదమ్మా, అయినా నువ్వు నన్ను ఇంతలా కాపాడుతున్నావు కదా అని. అంటే నిత్యము సంధ్యావందనము చేయట్లేదు, వివాహానంతరము ఆహితమై విచ్ఛిన్నమైన అగ్నికి పునఃసంధ్యలు అలాంటివి చేయడం లేదు. ఇక దాక్షిణాత్య గార్హపత్య అహవనీయములు అనేటువంటి
శ్రౌత ఆజ్ఞులు 3 కూడా విచ్ఛిన్నములైన వీటిలో అంటే విధి విహితమైనటువంటి కర్మలు ఏవి కూడా నేను అంత చేయలేకపోతున్నాను, అయినా నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావు అనేటువంటిది. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే అవి తెలియవు కదా, అవి చేయట్లేదు కదా అని కాకుండా అమ్మని మనకి వచ్చిన రీతిలో ఆరాధన చేసుకుంటూ వెళ్ళిన అమ్మ అనుగ్రహం మనకి ఉంటుంది అనేది మనం ఇక్కడ విశేషంగా అర్థం చేసుకోవాలి. దాతుం నార్జితమన్నం బహుదేవేభ్యశ్చ భూతేభ్యః యత్కించిదార్జితం వా కలత్రపుత్రాన్వితో వశ్నామి. దాతుం నా ఆర్జితం అన్నం బహుదేవేభ్యః చ భూతేభ్యః యత్కించిత్ ఆర్జితం వా కలత్రపుత్రాన్వితః అశ్నామి. వా అంటే దేవతలకి భూతాలకి ఇచ్చుటకై ఇవన్నీ చెప్తారండి మనకి. భూతాలకి ఇచ్చేటువంటి ఆ రుణాలు తీర్చుకోవటం, ఆ దానాలు అది చెప్తున్నారు. ఓకే, అవన్నీ ఇవ్వడానికి కూడా ఎక్కువ ఆహారాన్ని నేనేమి ఆర్జించలేదు. ఏ కొంచెము ఆర్జించినా దాన్ని భార్యాపుత్రులతోటే నేను అనుభవిస్తూ ఉన్నాను, భుజిస్తూ ఉన్నాను. అతిథి పూజను సైతము చేయకుండా స్వార్థపరుని అయిపోయి కూడా ఉన్నాను కదమ్మా నేను అంటున్నారు. కశ్చిదపి పాపహారి న పురశ్చరితశ్చ తే మంద్రః కం గుణమభిలక్ష్య మమ ప్రబుధ్యసే అంతర్జగన్మాతః. కఃచిత్ అపి పాపహారి న పురశ్చరితః చ తే మంత్రః కం గుణం అభిలక్ష్య మమ ప్రబుధ్యసే. మధ్యం పురుష అత్ర ఏకవచనం అండి. అంతః జగన్మాతః. అమ్మా, పాపనాశకమైనటువంటి నీ మంత్రము దేనిని కూడా నేను పునశ్చరణము కానీ నేనేమీ చేయటం లేదు. ఇటువంటి నాలో ఏ గుణమును చూసి నువ్వు జాగరూకమై ఉన్నావు అంటే నా విషయంలో నువ్వు ఏ విషయం చూసి నన్ను అనుగ్రహిస్తూ ఉన్నావు అని. ఇక్కడ పురశ్చరణము కూడా ఏది కూడా దేని గురించి కూడా నేను చదవడము అవి కూడా నేనేమి చేయలేకపోతున్నాను అని అంటే దానికి సంబంధించిన జ్ఞానం లేనివాడిని అనే ఉద్దేశం. తవ మయి పృథక్ తనూజ ప్రేమా చేత్ పక్షపాతో అయం అథవా సతాం నిసర్గః సోయం త్వయి చ అంబ సంభావ్యః. తవ మయి పృథక్కు తనూజ ప్రేమా చేత్ పక్షపాతః అయం అథవా సతాం నిసర్గః సహ అయం త్వయి చ అంబ సంభావ్యః. అమ్మా, నీకు నా యందు ప్రత్యేకముగా పుత్రప్రేమ ఉంటే అది పక్షపాతం అగును, లేక సజ్జనుల స్వభావం అయినటువంటి ఈ పక్షపాతం నీకు ఉండుండొచ్చు. పక్షపాతం కూడా సజ్జనుల యొక్క స్వభావము అయ్యుండొచ్చు, ఎందుకంటే నువ్వు నా యందు చూపిస్తూ ఉంటే. లక్ష్యం వినైవ మంత్రః కిం సిద్ధ్యతి కోటిశో అపి ఉక్తః దద్మః తద్యది లక్ష్యం తవ రూపం గలతి హా మంత్రః. లక్ష్యం వినా ఏవ మంత్రః కిం సిద్ధ్యతి కోటిశః అపి ఉక్తః దద్మః తత్ యది లక్ష్యం తవ రూపం గలతి హా మంత్రః. అదిటండి లోపల కానీ బయట కానీ లక్ష్యమైనటువంటి ధ్యేయ వస్తువు లేకుండా అంటే ఏ లక్ష్యము అంటే గోల్ ఏది కూడా మనకి లేకుండా కోటిసార్లు జపించినను మంత్రం సిద్ధించదు. అందువల్ల లక్ష్యం ఏమిటండి అని నీ రూపమును మనస్సునందు నిలుపుకొని ధ్యానించినచో మంత్రము మనస్సు నుండి జారిపోవును. ఇది గొప్ప కష్టము కదా. అంటే నీ రూపం అలా పెట్టుకుంటే మరి మంత్రం జారిపోతుందమ్మా.
మంత్రం కూడా ఉండదు, అంత తన్మయం కలుగుతుంది కదా అని అంటున్నారు ఆయన. సంకల్పానాం వాచామనుభూతీనాం చ యన్మూలం యత్ర ప్రాణో బద్ధస్తల్లక్ష్యం దేవి తే రూపం. సంకల్పానాం వాచాం అనుభూతీనాం చ యత్ మూలం యత్ర ప్రాణః బద్ధః తత్ లక్ష్యం దేవి తే రూపం. అమ్మా తేజోమయి మాత, సమస్తమైన సంకల్పములకు, వాక్కులకు, అనుభవములకు, ప్రాణమునకు మూలమైన నీ రూపమే ధ్యానమునకు లక్ష్యము, పొందదగిన స్థానము కూడా అయి ఉంది. అందుకని దానిని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ అసలు ధ్యేయం లేకుండా కోటిసార్లు చదివినా ఏమొస్తుంది అంటున్నారు ఆయన. నైసర్గిక స్వవృత్తేరహంకృతేర్మూలం అన్విష్య త్వాం కిల సాక్షాత్ కురుతే రమణ మహర్షేరియం దృష్టి. నైసర్గిక స్వవృత్తే, నైసర్గికం అంటే ఏంటండి? న్యాచురల్, స్వాభావికంగా. అహంకృతే మూలం అన్విష్య త్వాం కిల సాక్షాత్ కురుతే రమణ మహర్షే ఇయం దృష్టి. స్వాభావికమైనటువంటి ఆత్మవృత్తి అయినటువంటి అహంకారం యొక్క ఉత్పత్తి స్థానమును అన్వేషించుట చేత మూల స్వరూప ప్రాప్తి కలుగును అని భగవద్ రమణ మహర్షి స్వానుభవంతో చేసిన ఉపదేశం. అది నువ్వెక్కడున్నావో నిన్ను నువ్వు వెతుక్కో ముందు అని ఆయన చెప్పేది. అది నిన్ను వెతుకుతూ ఉంటే, అంటే మనలో మనం మన కోసం వెతుకుతూ ఉంటే మన ఆత్మ దొరికితే అదే పరమాత్మ, అదే అమ్మవారు. అది ఆయన చేసినటువంటి ఉపదేశం. అది అహంకారం యొక్క ఉత్పత్తి స్థానం అన్వేషించటం వల్ల నీ స్థానం తెలుస్తుంది కదమ్మా. మన్యే పర్వత కన్యే మమ సేయమహంకృతిర్మహతి అవతరతా వర్షగణైరపి తన్మూలం న లబ్ధమహో. మన్యే పర్వతకన్యే మమ సా ఇయం అహంకృతి మహతీ అవతరతా వర్షగణైః అపి తన్మూలం న లబ్ధం అహో. అమ్మా పార్వతీదేవి, నా అహంకారము బలిష్టమైనది అని నేను భావించుచున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి నేను మనోవృత్తి స్థానమైనటువంటి శిరస్సు నుంచి హృదయమునకు దిగుచున్నను. అహంకార మూలమును కనుక్కోలేకపోయినాను. ఇది మిక్కిలి కష్టమైన విషయము కదా. అది అంటే అహంకారం, నా అహంకారం చాలా స్ట్రాంగ్గా ఉందమ్మా అని ఆయన అంటే ఏంటంటే నేను కనుక్కోలేకపోతున్నానమ్మా అని. ముందు నుంచి ఆయన నాకు ఇది తెలీదు, నాకు నేనేమి చేయలేకపోతున్నాను అని అంటున్నాను కదండి ఇందులో. ఏష ప్రౌఢో భగవతి బహుళం గర్జత్యహంకార ఏతస్మిన్నైకాలే భవతి చాబోధి కుండలిని. ఏషః ప్రౌఢః భగవతి బహుళం గర్జతి అహంకారః ఏతస్మిన్ ఐ కాలే భవతి చ అబోధి కుండలిని. పరమేశ్వరి, అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి బలిష్టమైనటువంటి నా అహంకారము అధికముగా కోలాహలము చేయుచున్నప్పుడు కూడా కుండలిని శక్తి అయినటువంటి నువ్వు ప్రబుద్ధమై ఉన్నావు, మేలుకొని ఉన్నావు అని. అంటే కుండలిని ప్రమోదము జరిగినప్పుడు, అంటే మెలుకొని ఉన్నప్పుడు ప్రబలముగా అహంకారం ప్రబలంగా ఉండకూడదు, అయినా అది ప్రబలంగానే ఉంది అని కవి యొక్క భావం. తవ పశ్చాత్ సంభూతిం జానాతి న సోయమద్యాపి ప్రాగివ గర్జతి ధీరం బిభేతి మృత్యోర్ననే ననేదిష్ఠాత్. తవ పశ్చాత్ సంభూతిం జానాతి న సహ అయం అద్య అపి ప్రాక్ ఇవ గర్జతి ధీరం
బిభేతి మృత్యోహో న నేదిష్టాత్. ఇక్కడ నా బిభేతి అంటే భయపడుట లేదు అనేసి ఇక్కడ ఉన్నటువంటి అర్థం మనం చెప్పుకోవాలండి. ధీరం. అలాగే నేదిష్టాత్ అంటే ఏంటండి, అతి సన్నిహితం అంటే దగ్గరగా ఉన్నటువంటి మృత్యువు వలన భయపడలేదు. అంటే అహంకారము తన తరువాత నువ్వు పుట్టినట్లుగా ఇప్పటికీ గ్రహించుటలేదు. అందువల్ల ఆ అహంకారము పూర్వము వలె ధైర్యంతో గర్జించుచు అతి సన్నిహితమైన మృత్యువుకు కూడా భయపడటం లేదు. అంటే అహంకారం ఎంత గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుందో చెప్తున్నారు. అంటే కుండలినికి అహంకార సమర్పణమే అహంకారమునకు మృత్యువు. అది అహంకారానికి మృత్యువు ఏంటండి? అహంకారాన్ని పోగొట్టాలి అంటే ఎలాగండి? దాన్ని కుండలినికి అప్పచెప్పాలి. అదే మృత్యువు అని. అది చాలా గట్టిగా ఉండి అది ఎక్కడ పోవటం లేదు కదమ్మా అని. అది కుండలిని ప్రబుద్ధమై ప్రకాశించినప్పుడు అహంకారం పోతుంది. అది అందుకని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అహంకార నాశనము తర్వాత కుండలిని ప్రాదుర్భావం జరుగుతుంది. అతి పుష్టమహంకారం పశుమేతం తుభ్యమర్పయతే ప్రమథపతి ప్రాణేశ్వరి గణపతిరేకాంత భక్తోయం. అతి పుష్టం అహంకారం పశుం ఏతం తుభ్యం అర్పయతే ప్రమథపతి ప్రాణేశ్వరి గణపతి ఏకాంత భక్త అయం. పరమేశ్వర ప్రాణేశ్వరి జనని అనన్య భక్తుడైన ఈ గణపతి బాగుగా బలిసి ఉన్న ఈ అహంకారమనడి పశువును బలిగా నీకు సమర్పించుచున్నాడు అని గణపతి ముని తనని గురించి చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఉపగీతయో గణపతేరుపతిష్టంతామిమా ప్రీత్యా ఉత్సవ సహస్రలోలాముకారవాచ్యస్య గృహనాథాం. ఉపగీతయః గణపతేః ఉపతిష్టంతాం ఇమాః ప్రీత్యా ఉత్సవ సహస్రలోలాం ఉకారవాచ్యస్య గృహనాథాం. అంటే గణపతి కవి ఉపగీతి వృత్తములో రచించినటువంటి స్తోత్రములు వివిధములకు కుండలిని విలాసములు కలిగినటువంటి పరమేశ్వర గృహిణి అంటే పరమేశ్వరుని గృహిణి అయిన పార్వతీదేవిని ఈ ఉపగీతి వృత్తములలో ఉన్న శ్లోకాలు సేవించుగాక అని. అంటే ఇదంతా కూడా చివరిలో మనకి నేను అది చేయలేదు ఇది చేయలేదు అంటే మనకి ఇందులో ఆ పరదేవత యొక్క స్తుతి, ఆమె అనుగ్రహం కూడా ఎలా ఉంటుందో అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కవి తెలియజేయడం జరిగింది. చాలా మంచి శ్లోకాలండి, అర్థం చేసుకుందాం, సాధనలో ముందుకు వెళ్దాం, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.